హాయ్ ఆల్, నమస్తే. మా ఊరి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు చూద్దాం రారండి. మా ఊరిలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజున స్వామివారికి గ్రామోత్సవం చేస్తారు. గ్రామోత్సవం అంటే స్వామివారు ఊరులోని గడప గడపకు వెళ్ళి భక్తులకు దర్శనమివ్వగా భక్తులు ఎదురేగి స్వామివారికి హారతులు కానుకలు సమర్పించుకుంటారు. ఇంకా రెండవ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు, గుడ్లు, చలిమిడి వడపప్పు లాంటివి వేస్తారు. ఇంకా మా ఊరి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో షష్ఠి కోసం చూడండి, గుడి మొత్తం ఎంత అందంగా చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్ లాగా ఎంత అందంగా బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ బయటే కాదు, ఇంకా గుడి లోపల కూడా మీరు చూసినట్లయితే పూలతో ఇలాంటి పేపర్ రోల్స్తో చాలా బాగా అందంగా అయితే డెకరేట్ చేసేసారు గుడి మొత్తం. అండ్ ఆ రోజున గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఖాళీ లేదని చెప్పేసి తర్వాత వచ్చి వీడియో తీస్తున్నాను వీడియో కోసం. ఇంకా మేనేజ్మెంట్ అయితే గుడిలో ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా చేశారు. ఇంకా మనం స్వామివారి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే చూశారు కదా స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో. అండ్ ఇప్పటికి టైం 10:30 అలా అయి ఉంటుంది. ఇప్పటికి కూడా ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు. ఇంకా రోజు చాలా వరకు పూజలు చేస్తూనే ఉంటారనమాట. అసలు పుట్ట మొత్తం చూడండి, పసుపు, కుంకాలు, పూలు, పూల మాలలు, గుడ్లతో నిండిపోయి ఉంది. మరి సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి నాడు అసలు ఇలా కూడా లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పటికే ఒకసారి తీసేశారు కూడా అన్నీ, అయినా కానీ పుట్ట మొత్తం ఇంకా నిండా ఉందన్నమాట. మీరు చూసినట్లయితే నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను, బాగా చూడండి. అండ్ మా ఊరి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానానికి ప్రతీక. ఎవరైనా సంతానం కోసం వేడుకుంటే కంపల్సరీ వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి మా ఊరందరి నమ్మకం. ఇంకా ఈ శిల వచ్చేసి గుడి వెనక భాగాన ఈ శిల ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే శిల కూడా కనిపించినంత ఎత్తుగా స్వామివారికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ కూడా చనివిడి వడపప్పు పూజలు అన్నీ చేస్తారనమాట. ఇంకా మనం మా ఊరి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల విరాట్ని దర్శించుకుంటే ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఆ పాలాభిషేకం చేయడం చూసి తరించండి. అండ్ ఇది వచ్చేసి స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి 3వ రోజు భాగంగా 3వ రోజున స్వామివారిని చూడండి ఎంత అందంగా తయారు చేశారో. స్వామివారికి చుట్టూ ఏమో పూలు, డెకరేషన్ చాలా బాగుంది. అంతేకాకుండా స్వామివారి నిండా గంధం పూసి ఆ గంధంపై కుందన్ సతికించి, అంతేకాకుండా స్వామివారి పడగపై అటు ఇటు విష్ణు చక్రాలను వేసి చాలా అందంగా అయితే తయారు చేశారు. ఆ రోజు స్వామివారిని చూసిన ప్రతి ఒక్కరూ మైమరిచిపోయారు. ఇంకా 3వ రోజునే అఖండ అన్న సమారాధన నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మరి నేనైతే మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకుని మధురాతి మధురమైన వంటకాలను స్వామివారి ప్రసాదముగా అరగించాము. మరి మీ ఊర్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్ గైస్.